ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ తెలుగు ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున 15వ శతాబ్దానికి చెందినటువంటి ఒక ప్రముఖ తెలుగు వాగ్గేయకారుడైనటువంటి అన్నమాచార్యుడు యొక్క జయంతి మే 2వ తేదీ. దాన్ని పురస్కరించుకొని వారిని సంస్మరించుకుందాం. ఎందుకంటే మహానుభావుల యొక్క జీవితాన్ని కొంచెం తెలుసుకున్నా కూడా అది మన జీవితాలకి స్ఫూర్తిదాయకం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో తాళ్లపాక అన్నమాచార్యులు గారు 1408వ సంవత్సరం మే 9 జన్మించాడు. 1503లో ఫిబ్రవరి 23న ఈ లోకాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయినాడు. అంటే సుమారుగా 95 ఏళ్ళు బతికాడు ఆయన. సుదీర్ఘమైన జీవితం. అయితే సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం కనుక మనం చూస్తే మొట్టమొదటి వాగ్గేయకారుడు అన్నారు. అంటే వాక్కుని గేయంగా చేసుకున్నటువంటి వాళ్ళని వాగ్గేయకారులు అంటారు. సాధారణ భాషలో గేయాలను సమకూర్చి తామే రాగాలు కట్టి తాము పాడేవాళ్ళు కూడా వాగ్గేయకారులు. అన్నమయ్యకి పద కవితా పితామహుడు అని, సంకీర్తనాచార్యుడు అని బిరుదులున్నాయి. అంతేకాదు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క ఖడ్గం నందకం, ఆ నందకము యొక్క అంశతో పుట్టాడు అని కూడా చరిత్ర చెబుతోందండి. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పద కవితా శైలికి ఆద్యుడైనటువంటి వాడు, గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమలలో వెలసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని, అహోబిలంలో వెలిసినటువంటి నారసింహస్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలందరినీ కీర్తిస్తూ 32,000కు పైగా కీర్తనలు రచించాడు అన్నమయ్య. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలు వీటన్నిటిలో భక్తి ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, సంగీతం ఉంటుంది, శృంగారం కూడా ఉంటుంది కొన్ని కీర్తనలో. అంతేకాదు భావ లాలిత్యం కూడా పెనవేసుకొని ఉంటాయి. కన్నడంలో ఒక వాగ్గేయకారుడు ఉన్నాడు, పురందరదాసు అని. వెంకటాచల నిలయం అని మనం పాట వింటూ ఉంటాం. సింధుభైరవి రాగంలో చాలా మంది పాడారు, అద్భుతమైన పాట. ఆ పాట రచించిన వాడు పురందరదాసు. ఈ పురందరదాసు అన్నమాచార్యుణ్ణి శ్రీనివాసుడి యొక్క అవతారంగా ప్రశంసించాడు అని కొందరు అంటారు. కొంతమంది అంటారు శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గమైన నందకము అంశతో అన్నమయ్య పుట్టాడు అని వైష్ణవ సంప్రదాయంలో చెప్పుకుంటారు. మరికొంతమంది అంటారు ప్రధాన మందిరంలో ఉండేటటువంటి ఘంట ఏదైతే ఉందో దాని యొక్క అపర అవతారమే కొంతమంది అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు ఇటువంటి వాగ్గేయకారులకి, సంకీర్తనాచార్యులకి అన్నమయ్య మార్గదర్శకుడు. అంటే మొట్టమొదటి వాగ్గేయకారుడు ఈయన కాబట్టి ఈయన తర్వాత వచ్చిన వాళ్ళు అన్నమయ్య యొక్క సంప్రదాయాన్ని, ఆయన యొక్క రచనా శైలిని ఇవన్నీ కూడా వాళ్ళు అనుకరించారు. అన్నమయ్య పాటలు
సామాన్య జనముల నోళ్లలో కూడా నానిపోతూ ఉంటాయి, నాటుకొని పోయి ఉంటాయి. కారణం ఏంటంటే త్యాగరాజ కీర్తనల్లాగా సంగీతంలో గాంభీర్యం అనేది ఉండదు. లలితంగా అందరి మనస్సులని తట్టి లేపే విధంగా ఉంటుంది అన్నమాచార్య కీర్తన. అందరికీ అర్థమవుతుంది పాట కూడా. అదే త్యాగరాజ కీర్తన అయితే ఆ సంగీతాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా ఓర్పు సహనం కావాలండి. మా ఊళ్ళో త్యాగరాజ ఉత్సవాలు జరుపుతున్నారు. చాలా కాలం నుంచి జరుగుతున్నాయి, మేము కూడా వెళుతూ ఉంటాం. అయితే ఆ రస ఆస్వాదన అనేది అందరికీ చేత కాదు. అది మనం ఆలోచించాలి. తుమ్మిద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి కీర్తనలు రచించాడు అన్నమయ్య. భాగవత సేవాపరాయణుడైనటువంటి అన్నమయ్య తండ్రి నారాయణ సూరి, తల్లి లక్కమాంబ చాలా గొప్పవాళ్ళు, మంచి భక్తులు, భగవత్ సేవా పరాయణులు. అయితే ఎంతకాలం గడిచినా వాళ్ళకి సంతానం కలగల. దానివల్ల తీవ్రమైన వ్యధకు గురైనారు వాళ్ళు. ఈ దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు, మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామి అని తిరుమలలో ఉండేటటువంటి ఆ 7 కొండల వాడిని మొక్కున్నారు, ముడుపులు కట్టారు. ఒక మంచి రోజు చూసి ఇద్దరు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కోసం ప్రయాణమైనారు. లక్కమాంబ, నారాయణ సూరి తిరుమలకు చేరుకున్నారు కాలినడకన. ఆ రోజుల్లో ఈ బస్సులు గిసులు లేవు కదా. స్వామి యొక్క మందిరంలోకి ప్రవేశించారు. అక్కడ గరుడ స్తంభం దగ్గర సాగిలపడి మొక్కారు. ఇంతలో వాళ్ళకేదో మైకం కమ్మినట్లుగా అయిపోయింది. ఇంతలో కళ్ళు మిరుమిట్లు గొలిపేటటువంటి ఒక అద్భుతమైన తేజస్సు కనపడి దగ దగ మెరిసిపోయేటటువంటి ఒక ఖడ్గాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి అదృశ్యమైపోయింది ఆ కాంతి. అంటే వెంకటేశ్వరుడు తన నిజ ఖడ్గమైనటువంటి నందకాన్ని ఆ పుణ్య దంపతులకి ప్రసాదించాడు అని మనకు అర్థమవుతుంది. ఆ దంపతులు పరమానంద భరితులైనారు. వెంకటపతిని దర్శించి స్తోత్రం చేశారు. ఆ తరువాత సంతోషంగా వాళ్ళ స్వగ్రామమైనటువంటి తాళ్లపాకకు వచ్చేశారు. అయితే ఒక విశేషం జరిగింది. అది వాళ్ళు గమనించి ఆనందపడ్డారు కూడా. ఏమిటి అంటే ఆ విశేషం, ధ్వజస్తంభం ఎదురుగా వాళ్ళు ఎప్పుడైతే సాష్టాంగ దండ ప్రణామం చేశారో ఆ సమయంలో ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ యొక్క గర్భంలో ప్రవేశించింది అని వైష్ణవ సంప్రదాయంలో చెబుతారు. తిరుమలనాథుడు అంటే వెంకటేశ్వరుడు తాను ధరించేటటువంటి బిరుదు గజ్జియల ముప్పొడి కుఠారాన్ని వాళ్ళకి అందజేశాడు అంటారు. కుఠారము లేదా కఠారం, కత్తి కఠారు అంటుంటాం కదా. కఠార్ అంటే ఖడ్గం. కొంతకాలానికి లక్కమాంబ గర్భం ధరించింది. అది వైశాఖ మాసం, విశాఖ నక్షత్రం ఉన్నటువంటి సమయంలో అద్భుతమైన ఒక శుభ లగ్నంలో ఆకాశంలో 3 గ్రహాలు ఉచ్చ దశలో ఉండగా పుత్రోదయమైంది. మగ శిశువు పుట్టాడు. అది సర్వధారి నామ సంవత్సరం, వైశాఖ శుక్లపక్ష పౌర్ణమి. ఆ రోజు మే 9వ తారీఖు వచ్చింది. ఇప్పుడు 1వ తేదీ. 1408వ సంవత్సరంలో పుట్టాడు. అంటే సుమారుగా
20 ఏళ్ళు దాటింది. కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామం. ఇది అన్నమయ్య పుట్టినటువంటి ఊరు. 8 ఏళ్ళు వచ్చినాయి. అన్నమయ్యకి ఉపనయన సంస్కారం చేశారు. గురువుగారు ఘనమైనటువంటి విష్ణు దీక్షను ఇచ్చాడు. వైష్ణవ కుటుంబం కదా. అప్పుడు అన్నమాచార్య అనేటువంటి నామం స్థిరపడింది. నారాయణ సూరి ఆగమోక్తంగా జాతకర్మలన్నీ కూడా నిర్వహించాడు. అన్నం బ్రహ్మేతి వ్యజనాత్ అనేటువంటి వేదవాక్యం ప్రకారం నారాయణ సూరి పరబ్రహ్మవాచకంగా తన పుత్రుడికి అన్నమయ్య అని పేరు పెట్టాడు. అన్నమయ్యకి అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయ్య గురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనేటువంటి నామాంతరాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ తాళపాక సాహిత్యంలో కనపడతాయి, శాసనాల్లో కూడా కనిపిస్తున్నాయి. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో దేదీప్యమానంగా ప్రకాశించేటటువంటి కౌస్తుభ మణి శటకోప యతీంద్రుడుగా, వెంకటేశ్వర స్వామి యొక్క గుడిలో ఉండే ఘంట వేదాంత దేశికులుగా, స్వామి యొక్క హస్తంలో ఉండేటటువంటి నందకము అనే ఖడ్గం, పేయాళ్వారులు, అన్నమాచార్యులు వీళ్ళందరూ కూడా అవతరించారని ప్రాజ్ఞుల యొక్క విశ్వాసం. అంటే పెరియాళ్వారు వీళ్ళందరూ, ముఖ్యంగా పెరియాళ్వారు, అన్నమయ్య వీళ్ళిద్దరూ కూడా నందకం అనే ఖడ్గం యొక్క అంశతో పుట్టారు అని. అన్నమయ్య బాల్యం ఎలా జరిగింది అంటే, బోసి నవ్వులు వలకబోస్తూ ఉండేవాట. ఇది పుట్టినప్పుడు సంగతి చెప్తున్నాడు. చూసే వాళ్ళందరినీ మురిపాలలో ముంచేసేవాడు. మాటి మాటికి వెంకన్న పేరు చెబితే చాలు ఉగ్గుపాలు తాగేవాడు, లేకపోతే తాగేవాడు కాదు. వెంకటేశ్వర స్వామికి మొక్కమని చెప్పగానే మొక్కేవాడు. వెంకటపతి మీద జోలపాట పడితేనే నిద్రపోయేవాడు. లక్కమాంబ భక్తి గీతాలు పాడుతూ ఉంటే పరవశించి వింటూ ఉండేవాడు అన్నమయ్య. నారాయణ సూరి కావ్యాలలో ఉండేటటువంటి అర్థాలు, తాత్పర్యాలు వివరిస్తూ ఉంటే ఈ పిల్లవాడు ఊకొడుతూ ఉండేవాడు. ఇలా అన్నమాచార్యుడు శిశుప్రాయం నుండి వెంకటాచలాధిపతి మీద ధ్యానంతో గడుపుతూ ఉండేవాడు. ఉపనయన సంస్కారం పూర్తయిందని ఇందాక చెప్పుకున్నా, అంటే ఇందాక ముందు చెప్పాము. కాకపోతే బాల్యం గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకున్నాం. ఈ బుజ్జి బాలుడు మాట్లాడేటటువంటి ముద్దు ముద్దు మాటలు విని వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందంతో పొంగిపోతూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు అన్నమయ్య ఎప్పుడు ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉండేవాడు. చెరువు కట్టల మీద చేరి చెట్టు మీద పిట్టలతో గొంతు కలిపి పాడుతూ ఉండేవాడు. చిరుగాలులు సవ్వడి చేస్తూ ఉంటే మురిసిపోయేవాడు. చెరువులో వచ్చేటటువంటి అలలలో ఉయ్యాలలు ఊగేటటువంటి ఆ కమలాలను చూస్తూ గంతులేస్తూ ఉండేవాడు. రాగం పాడి తాళం వేసి మరీ చూపించేవాడు ఆ చెరువు గట్టు దగ్గరకు వచ్చేటటువంటి కన్యామణులకి. వాళ్ళు ఏంటో అనుకునేవాళ్ళు. అందుకని నేనేమనేవాడు, మీకేం తెలియదు పోండి అని ఎగతాళి చేసేవాడు. అంటే ఆస్వాదించడం మీకు తెలియదు అని. నారాయణ సూరి గారిది పెద్ద కుటుంబం. ఆనాడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఏమవుతుంది, చిన్న చిన్న కలతలు తప్పవు. ఏదో పనుల దగ్గర పాటల దగ్గర వాళ్ళ కోపతాపాలు అర్థం లేనివి కూడా కావండి. ఇంతలో తగులాడుకుంటారు, అంతలో కలిసిపోతారు.
అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు, వాళ్ళ వదిన గారు చెప్పినటువంటి పనులన్నీ ఏమాత్రం విసుగు లేకుండా, విరామం లేకుండా చేసి పెట్టేవాడు. ఉమ్మడి కుటుంబాల్లో అలాంటి చిన్న చిన్న పనులు చేయక తప్పదు ఎవరికైనా. అందుకే అన్నమయ్య ఎప్పుడూ ఒక దండం భుజాన్ని తగిలించుకొని పాటలు పాడుతూ ఉంటారు. అది ఇంట్లో ఉండే వాళ్ళకి అంతగా నచ్చేది కాదు. ఒకనాడు అందరూ కలిసి అన్నమయ్య మీద విరుచుకుపడ్డారు. అన్నమయ్యకు దిక్కుతోచల. ఏమిట్రా ఎప్పుడు ఆ దండాన్ని భుజాన తగిలించుకొని పిచ్చి పాటలు పాడుకుంటూ ఉంటావు, ఇంట్లో పని పాట ఎవడ చూస్తాడు అని దెప్పి పొడుస్తూ ఉండేవాడు. రే, గాలిపాటలు కట్టిపెట్టి అడవికెళ్ళి పశువులకింత గడ్డి తెచ్చిపడేయి అన్నారు. ఏ విసుగులో ఉన్నాడో తండ్రి నారాయణ సూరి కొడుకుని కసిరినంత పనిచేశాడు ఆనాడు. లక్కమాంబ మాత్రం కొడుకు వైపు జాలిగా చూసింది. అన్నమయ్య ఏమీ జవాబు ఇవ్వలేదు. కొడవలి మాత్రం చేతపట్టుకొని అడవికి వెళ్ళాడు. అన్నమయ్యకి అడవికి వెళ్ళడం అలవాటు అంతగా లేదు. ఒక చెట్టు కింద సతికిలు పడ్డాడు. అతని చేతిలో తంబురు అనేది ఉంటుంది, ఒక దండంలాగా. దానికి తీగలకు తగిలించి తీగలు సవరించి పాడటానికి ప్రయత్నించాడు. పక్కనే కొడవలుంది. దాన్ని చూస్తూనే వచ్చిన పని గుర్తొచ్చింది. అంటే గడ్డిదేమన్నారు కదా ఇంట్లో పశువులకి. ఆనాడు బ్రాహ్మణులలో ఆవులు ఇవన్నీ పెంచేవాడు, వ్యవసాయం కూడా ఉండేది. అన్నమయ్య లేచి చుట్టూ పరికించాడు. ఒక చోట పచ్చిక బాగా బలిసి ఉన్నది. ఇంకా కొడవలితో పచ్చికను కోస్తూ ఉన్నాడు. పచ్చికను కోస్తున్న మనస్సంతా శ్రీహరి మీదనే ఉంది, వెంకటాచలపతి మీదే ఉంది. అందుకే మరికొంత పచ్చికను కోయబోతున్న అన్నమయ్య ఒక్కసారి అమ్మాని కేక పెట్టాడు. కారణం, చిటికెన వేలు తెగింది. ఆ కొడవలి కోస్తుంటే బొటబొట నెత్తురుగారుతుంది. రక్తం చూస్తూనే కళ్ళు తిరిగినాయి. బాధతో మూలిగాడు. ఈ అవస్థకి కారణం ఎవరు? ఒక్కసారి తన బంధువుల్ని, తల్లిదండ్రులని, తన ఇంట్లో ఉండే వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ వేదనలో విరక్తి, భక్తి రెండూ పుట్టినాయి. వేదనలో వేదం ప్రభవించినట్లుగా వాల్మీకి మహర్షి కూడా వేదనలో నుంచి రామాయణం మొదటి శ్లోకం వచ్చింది. అవునా? మానిషాద ప్రతిష్టాన్ అనేటువంటి శ్లోకం ఆ క్రౌంచ మిథునంలో ఒక పక్షిని బోయవాడు కొట్టినప్పుడు ఆ హృదయం ద్రవించిపోయి అందులో నుంచి వచ్చింది. అంటే శోకంలో నుంచి శ్లోకం వచ్చింది. ఇక్కడ కూడా వేదనలో నుంచి వేదం వస్తుంది అంటారు కదా. ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తి రసావేశానికి ఒక నాంది పలికింది. అంతా అబద్ధం, తనకెవరూ లేరు, లౌకిక బంధాలతో తనకు పని లేదు అనుకున్నాడని. బాల్యంలోనే అనుకున్నాడు ఈ మాట. ఇక వీళ్ళే బంధువులు కాదు నాకు, కేవలం ఆ వెంకటాచలపతి మాత్రమే నాకు బంధువు, గురువు, దైవం అనుకున్నాడని. చూశారా? తిరుపతి వెళ్ళాలి అనుకున్నాడు. అదే సమయంలో తిరుమల వెళ్లే యాత్రికుల గుంపు కనపడింది. చూశారా పరమాత్మ యొక్క లీల ఎలా ఉంటుందో? వాళ్ళు ఆడుతూ పాడుతూ వెళుతున్నారు. చేతిలో ఉన్న కొడవలని అవతల బారేశాడు. తంబురా మాత్రం చేత పట్టుకున్నాడు. ఆ గుంపులో కలిసిపోయాడు. ఆ యాత్రికులు ఎవరో కాదు, సనకసనందనాథులు అనేటువంటి భక్త బృందం. వాళ్ళ వేషం తమాషాగా ఉంది. జింక చర్మంతో చేసిన కిరీటం పెట్టుకున్నారు, ఆకులు కుట్టినటువంటి బట్టలు వేసుకున్నారు, నొసటన మాత్రం పట్టినామాలు పెట్టుకున్నారు. శంఖము, చక్రాలు ముద్రించున్నాయి వాళ్ళ భుజాల మీద. కాళ్ళకి కంచుతో చేసిన అందెలు ఉన్నాయి, చేతిలో బాణాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా దండెలు ఉన్నాయి. ఈయన దగ్గర ఉన్నట్టే అవి మీటుకుంటూ తాళాలు వాయించుకుంటూ
మద్దెలను మోగిస్తూ భక్తి పారవస్యంతో పాడుకుంటూ మధ్య మధ్యలో చిందులేస్తూ గోవిందా 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 అంటూ వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని అని వాళ్ళతో పాటు అదే విధంగా ఈయన కూడా పాడుకుంటూ ఆ యాత్రికులతో కలిసి తిరుపతి చేరాడు అన్నమయ్య. తిరుపతి పొలిమేర కల్లా తాళ్లపాక గంగమ్మను సేవించాడు. తిరుపతిలో ఇంకా తాతాయగుంట గంగమ్మ, అంకాళమ్మ, వేషాలమ్మ, కాళమ్మ, నెర్రెమ్మ, కావమ్మ ఇవన్నీ గ్రామ దేవతలు. వాళ్ళందరూ కొలువై ఉన్నారు. వాళ్ళందరినీ దర్శించాడు. పూర్వం తిరుపతికి వచ్చే భక్త బృందాలు మొట్టమొదట తాళ్లపాక గంగమ్మను సేవించిన తర్వాతనే తిరుమల కొండకి వెళ్ళేవాళ్ళ ఆచారం ఉండేది. ఈ విధంగా అన్నమయ్య కాలినడకనే పోతున్నాడు. సంప్రదాయం తెలియనటువంటి అన్నమయ్య చెప్పులతోనే కొండెక్కుతూ ఉన్నాడు అందరితో పాటు. ఇలా కొండ ఎక్కి ఎక్కి అలసిపోయినాడు. ఒక వెదురు పొదలో నిద్రపోయాడు. అప్పుడు ఆయనకి కలలో అలివేలు మంగమ్మ దర్శనం ఇచ్చింది. పరమాన్నాన్ని పెట్టింది. నాయనా, ఇది సాలగ్రామ శిల, ఈ కొండ మీద చెప్పుల కాళ్ళతో నడవకూడదయ్యా అని చెప్పగానే చెప్పులు తీసి ఇసిరి అవతలకు వచ్చాడు. చూసారా, సాక్షాత్తు అలివేలు మంగ తల్లి వచ్చి పరమాన్నం తినిపించింది. పాదరక్షలు లేకుండా కొండ ఎక్కమని బోధించింది ఆ తల్లి. అప్పుడు పరవశించిపోయి అలమేలు మంగని కీర్తిస్తూ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర శతకాన్ని కూడా రచించాడు. తిరుమల కొండలు చేరుకున్నటువంటి అన్నమయ్య మొట్టమొదట స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు. వరాహస్వామి దేవాలయంలో ఆది వరాహస్వామిని దర్శనం చేసుకున్నాడు. ఆ తరువాత గుడి యొక్క పెద్ద గోపురంలోకి ప్రవేశించాడు. అక్కడ చింత చెట్టుకు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి గరుడ స్తంభానికి సాగిలపడి మొక్కాడు. ఏ గరుడ స్తంభం దగ్గర తన తల్లి తండ్రి మొక్కినప్పుడు తన తల్లి యొక్క గర్భంలోకి నందకాంశతో తాను ప్రవేశించాడో ఆ గరుడ స్తంభం దగ్గర మళ్ళీ ఈయన మొక్కాడు. ఆ తరువాత విరజా నదికి నమస్కారం చేశాడు. భాష్యకారుడైనటువంటి రామానుజాచార్యులను స్తోత్రం చేశాడు. యోగ నరసింహస్వామిని దర్శించాడు. అలాగే వంట ఇంట్లో వకుళాదేవికి నమస్కరించాడు. వెంకటేశ్వరుడి యొక్క తల్లి వకుళమాత. ఆమె ఎవరో కాదు, ద్వాపర యుగంలో యశోదామాత. యాగశాలను కీర్తించాడు. ఆనంద నిలయ విమాన గోపురాన్ని చూసి మొక్కాడు. బంగారపు గరుడ వాహనాన్ని శేషవాహనాన్ని దర్శించాడు. స్వామి యొక్క భండాగారాన్ని చూశాడు. బంగారపు బిందెలు అంటే హుండీలు ఉంటాయి, గాదెలు. ఒక కాసు సమర్పించాట. అది కూడా తన వస్త్రంలో మూట కట్టుకొని ఉన్నాడు. బంగారు వాకిలి చెంతకు వెళ్ళాడు. దివ్య పాదాలతోటి కటివరద హస్తాలతోటి సకల ఆభరణ భూషితుడైనటువంటి దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకున్నాడు. నమో వెంకటేశాయ. ఆ తరువాత తీర్థ ప్రసాదాలు స్వీకరించాడు. అర్చక స్వాములు శటకోపంతో ఆశీర్వదించారు. ఆ రాత్రి ఒక మంటపంలోనే పడుకున్నాడు. ఆ తరువాత అన్నమయ్య కొండ మీదనే ఉండేటువంటి కుమారధార, ఆకాశగంగా, పాప వినాశనం మొదలైన తీర్థాలన్నీ దర్శించాడు. కొండపైనే స్వామివారిని కీర్తన చేస్తూ ఉండిపోయినాడు. అతడు చేసే సంకీర్తనలు విని అర్చకులు కూడా ఆదరించటం మొదలుపెట్టారు.
తిరుమలలో ఘన విష్ణువు అనేటువంటి ఒక ముని అన్నమయ్యను చేరదీశాడు. ఘన విష్ణువు ఆయన ముని. అతడికి భగవంతుడి యొక్క ఆజ్ఞను తెలియజేసి శంఖ చక్రాధికాలతోటి శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారంగా 5 రకాల సంస్కారాలు చేశాడు ఆ గురువుగారు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకున్నాడు. అంతేకాదు 12 ఆళ్వారుల యొక్క దివ్య ప్రబంధాలను అధ్యయనం చేశాడు. అక్కడ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడుపుతూ ఉన్నాడండి. కొండ ఎక్కడంలో తొలి మెట్టుగల ప్రాంతాన్ని అలిపురి అంటారు. అదే ఇప్పుడు అలిపిరి అంటున్నాం మనం. అక్కడ వెలసినటువంటి నరసింహస్వామి కూడా నమస్కారం చేసుకున్నాడు. ఆ అలిపిరి కొండకి చుక్కల పర్వతం అని కూడా పేరుంది. అంటే భగవంతుణ్ణి చేరడానికి ఇది తొలిపాదము అని చెప్తారు. అయితే అన్నమయ్య ఎప్పుడైతే ఇంటికి రాలేదో ఇంట్లో ఉండేవాళ్ళు ఆందోళన చెందారు. తిట్లు అయితే తిట్టారు కానీ ప్రేమ లేకుండా పోతుందండి. వాళ్ళు అనేక మందిని ఆశ్రయిస్తే వాళ్ళు వెతికి 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 అన్నమయ్య తిరుపతిలో ఉన్నాడు అని సమాచారం అందింది. అప్పుడు తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతన్ని ఇంటికి తిరిగి రమ్మని బతిమిలాడుకున్నారు. ముందు నిరాకరించాడు. కానీ అన్నమయ్య యొక్క గురువు ఆజ్ఞాపించాడు, నాయన తల్లిదండ్రులను కష్టపెట్టకూడదు, వెంటనే నీ తల్లిదండ్రుల వెంట వెళ్ళు అనగానే తాళ్లపాక గ్రామానికి తిరిగి వచ్చాడు. కానీ వచ్చాడే గాని నిరంతరము భగవద్ధ్యానంలో ఉంటూ స్వామివారిని కీర్తిస్తూ గడుపుతూ ఉన్నాడు. ఇంతలో అతడికి కొంతకాలానికి యుక్త వయస్సు వచ్చింది. తిమ్మక్క, అక్కమ్మ అనేటువంటి అమ్మాయిలనిచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. తిమ్మక్క, అక్కమ్మ. వైవాహిక జీవితంలో పడినటువంటి అన్నమయ్య ఒకసారి తన 2 భార్యలతో కలిసి తిరుమల క్షేత్రానికి వెళ్ళాడు. ఆ సమయంలోనే శ్రీ వెంకటాచలపతికి రోజుకొక కీర్తన వినిపించాలి అని సంకల్పం చేసుకున్నాడు. అప్పటి నుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు రచించాడు. అతడిని యొక్క శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాల మీద ఎక్కించడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో పుస్తకాలు లేవుగా. ఆ తరువాత అన్నమయ్య తన భార్యలతో కలిసి అక్కడి నుంచి తీర్థయాత్రలకు బయలుదేరారు. వాళ్ళ ముగ్గురు ముందుగా తమ ఊళ్ళో ఉన్నటువంటి చెన్నకేశవ స్వామిని దర్శించారు. మార్గమధ్యంలో నెందలూరులో ఉండే సౌమ్యనాథుణ్ణి, ఒంటిమిట్టలో ఉండే రామచంద్ర ప్రభువుని, కడపలో ఉండే వెంకటరమణుణ్ణి, చాగలమర్రిలో ఉండే చెన్నకేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఆ తర్వాత నవనారసింహ క్షేత్రమైన అహోబిలానికి వెళ్ళారు. అక్కడ ఉండేటటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఆనందపడ్డారు. ఆ క్షేత్రాన్ని, తీర్థాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతోటి స్తోత్రం చేశాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైనటువంటి ఆదివన్ శటకోపయుతుల వద్ద అన్నమయ్య సకల వైష్ణవ ఆగమ శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ మహానుభావుడి యొక్క బోధనల ద్వారా పరబ్రహ్మ స్వరూపాన్ని అర్చించేటటువంటి ఒక దివ్య యోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కొలగొట్టాలని అర్థం చేసుకున్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలు దర్శించుకున్నాడు. ఆ మహానుభావుడు రచించిన కీర్తనలు అంతటా ప్రసిద్ధి పొందడం మొదలుపెట్టింది. ఆనాడు విజయనగరాన్ని పరిపాలించేటటువంటి ఒక రాజ ప్రతినిధి దండనాథుడైనటువంటి సాల్వా నరసింగరాయలు. ఇతడు కృష్ణదేవరాయలు గారికి తాతయ్య అవుతాడు. టంగుటూరు కేంద్రంగా కొత్తపినాడు అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలనా వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు. అన్నమయ్య కీర్తనలు, అతడి యొక్క ఆశీర్వచన మాహాత్యం గురించి విన్నాడు ఈ దండనాథుడు. తాళపాకకు వెళ్ళి
అన్నమాచార్యుని గారిని దర్శించి సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆ తర్వాత పెనుగొండ ప్రభు అయిన తర్వాత ఇతను అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజప్రాపకం వల్ల అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడ దేశంలో హరిదాస కూటాలలో చాలా ప్రఖ్యాతమైంది. ఆ తరువాత కాలంలో ఆ రాజు అన్నమయ్యని ఒక మాట అడిగాడు. నా మీద కూడా ఒక కీర్తన రచించి వినిపించవయ్యా అన్నాడు. చూసారా, రాజులంతే. అన్నమయ్య అన్నాడు, శ్రీహరిని కీర్తించే నోట నరుణ్ణి కీర్తించమని అడిగేసరికి అన్నమయ్య నిరాకరించాడు. కోపం వచ్చింది రాజుగారికి. రాజుకు కోపం వస్తే దెబ్బల పొద ఉండదుగా, చెరసాలలో బంధించారు, సంకెళ్ళేసి పెట్టారు. చూసారా, రాజు యొక్క ఆస్థానం తనకు తగింది కాదని తెలుసుకున్నాడు అన్నమయ్య. కానీ ఏ భగవంతుడిని నమ్ముకున్నాడో ఆ భగవంతుడి యొక్క ప్రేరణ వల్ల రాజుగారు తాను చేసిన తప్పు తెలుసుకొని విడిచిపెట్టించాడు అన్నమయ్యని. అప్పుడు అర్థం చేసుకున్నాడు, ఈ డబ్బు వల్ల ప్రయోజనం లేదు, రాజులను ఆశ్రయించి ప్రయోజనం లేదు. ఆశ్రయించవలసినటువంటి వాడు ఏకైక వ్యక్తి ఆ వెంకటనాథుడు అని తిరుమలకు వెళ్ళిపోయాడు. తన శేష జీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్య సంగీతారాధనలో దీక్షగా గడుపుతూ ఉన్నాడు. ఈ దశలో అనేక ఆధ్యాత్మిక సంకీర్తనలు రచించాడు. వెంకటాచలానికి దగ్గరలో ఉన్నటువంటి మరులుంకు అనేటువంటి అగ్రహారంలో నివసిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో రాజ్యంలో అల్లకల్లోలాలు చెలరేగి, అంతఃకలహాల వల్ల రాజవంశాలు మారిపోయింది. అన్నమయ్య జీవితం పట్ల విరక్తుడైనాడు. నిత్య సంకీర్తనలతో పొద్దుబుచ్చుతూ ఉండేవాడు. అతడి కీర్తనల్లో ఉండేటటువంటి ఆశీర్వచన మహత్యం కథలుగా విన్నటువంటి ప్రజలు అతడి యొక్క సంకీర్తన సేవకి ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉండేవాడు. ఆ సమయంలోనే కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఒక వాగ్గేయకారుడు పురంధరదాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరు వయోవృద్ధులే, భక్తశ్రేష్ఠులు, విష్ణు సేవా తత్పరులు, సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకున్నారు. ఆయన అన్నాడు, ఓ అన్నమయ్య, మీరు రచించిన సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు సమస్త పాపాలు పటాపంచలైపోతాయి. మీరు సాక్షాత్తు వెంకటపతి యొక్క దివ్య అవతారమే అన్నట్టు పురంధరదాసు. అప్పుడు అన్నమయ్య అన్నాడు, సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలుడితోనే నీళ్లు తెప్పించుకున్న భాగ్యశాలి నీవు. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. అటువంటి మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ పాండురంగణ్ణి దర్శించుకున్నట్లే అన్నాడు. చూసారా, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఎంత గౌరవం. 95 సంవత్సరాల పరిపూర్ణ జీవితం గడిపినటువంటి అన్నమయ్య దుందుభినామ సంవత్సరం ఫాల్గుణ మాసం బహుళ ద్వాదశి రోజు, అంటే 1503 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు మామూలు ఇంగ్లీష్ ప్రకారం తన దేహాన్ని విడిచిపెట్టాడు. రాగిరేకుల మీద వ్రాసినటువంటి తిథుల కారణంగా అతడి యొక్క జన్మ మరణ తిథులు మనకు తెలుస్తున్నాయి. ఇలా అన్నమయ్య గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. వారు 32,000 సంకీర్తనలు రాశారు అని. అయితే ప్రస్తుతం కేవలం 14,000 మాత్రమే లభిస్తున్నాయి. అంటే దాదాపు 18,000 కీర్తనలు కనుమరుగైపోయింది, దొరకటంలా. కారణం ఏంటంటే కొన్ని రాగిరేకుల మీద రాశారు. కొంతమంది దొంగలు ఆ రాగిరేకులు అపహరించి వాటి విలువ తెలియక వాటిని కరిగించి అమ్ముకున్నారు. చూసారా, 12 శతకాలు రచించాడు.
వెంకటేశ్వర శతకం ఒక్కటి మాత్రమే దొరుకుతుంది. ఇతర ప్రబంధాలు, వెంకటాచల మహత్యం, సంకీర్తన లక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంథాలు దొరకటం. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఆయన అన్నమయ్య రచనల్ని అధ్యయనం చేశాడు బాగా. ఆయన అన్నాడు, అన్నమయ్య రచనలు ఒక సారస్వత క్షీర సముద్రము అన్నాడు. కావ్యాల ధర్మమైనటువంటి భావార్ణవంలో, శైలిలో, భావ వైవిధ్యంలో, రాశిలో అన్నమాచార్యుడి యొక్క రచనను మించింది యావత్ ఆంధ్ర వాంగ్మయంలో మరొకటి లేదు అన్నాడు. ఇది ఆయన చెప్పిన మాట. ఇలా అన్నమయ్య రాసినటువంటి కీర్తనలు తిరుమల తిరుపతి వెంకట మన స్వామి యొక్క దేవస్థానం వాళ్ళు అన్నమయ్య ప్రాజెక్ట్ అని ఒకటి టేకప్ చేసి అనేక సంకీర్తనలను వెలికితీసి ప్రముఖ సంగీత విద్వాంసుల చేత వాటికి బాణీలు కట్టించి శోభారాజు, మరి పారుపల్లి రంగనాథ్ గారు, నాగేశ్వర నాయుడు, మరి కొన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కొన్ని పాటలు పాడారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు కొన్ని గానం చేశారు. ఇలా అనేకమైనటువంటి సీడీలు, క్యాసెట్లు వాళ్ళు రిలీజ్ చేసి తమ వంతు కర్తవ్యంగా అన్నమాచార్యుడిని వాళ్ళు కూడా చేశారు. ఇప్పటికీ అన్నమయ్య వంశస్థులు స్వామిని మేల్కొల్పటానికి, స్వామిని నిద్రపుచ్చటానికి పాటలు పాడుతూ ఉంటారు. తిరుమలలో అంతా వాళ్ళకి గౌరవం ఉన్నది. అటువంటి అన్నమాచార్యుడు మరి పుట్టినరోజు, అది కూడా వైశాఖ పౌర్ణమి. వైశాఖ పౌర్ణమికి చాలా చాలా చరిత్ర ఉంది. బుద్ధుడు పుట్టింది వైశాఖ పౌర్ణమి. మహావైశాఖి అని జరుపుతారు ఉత్తరాది బుద్ధ పౌర్ణమి. అలాగే అన్నమాచార్యుడు పుట్టాడు, వాగ్గేయకారుడు. అటువంటి మహానుభావుడు గురించి కొంచెం సేపు మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేశాం. పూర్తి ఆయన చరిత్ర చెప్పాలంటే కొన్ని ఎపిసోడ్లు పడుతుంది, కానీ ఇది సమయం కాదు కాబట్టి ఇంతవరకు మాత్రమే మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.